శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను పప్పు చెక్కలు చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. దీనికి నేను 5 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం బటరు, 1 టేబుల్ స్పూన్ జీరా, కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు, తర్వాత అల్లము, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాను. తర్వాత కొంచెము శనగపప్పుని నానబెట్టుకున్నాను, కొంచెం సాల్ట్. మనం రెండింటిని వీటిలో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను రైస్ ఫ్లోర్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఈ బటర్ని కొంచెం మెల్ట్ చేసుకున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసేసి తర్వాత కొంచెము కారము, కొంచెం జీరా, ఇవి గ్రీన్ చిల్లీ పేస్ట్, కరివేపాకు అన్నీ వేసేసి నానబెట్టిన శనగపప్పు, అన్నీ బాగా కలిసేట్టు మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ పోసి చూసుకొని పోసుకోవాలి. మరి ఎక్కువైతే కూడా గట్టిగా వచ్చేస్తాయి చెక్కలు. అంతా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ లోపల ఇవి మనం బాల్స్ చేసుకున్న లోపల ఆయిల్ని హీట్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లాగా రౌండ్గా బాల్స్ చేసుకుందాం. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా బాల్స్ చేసుకున్నాం. వీటిని మధ్యలో పెట్టేసి ఇట్లా ప్యాకెట్ పెట్టేసి ఇలాంటి వాటితో ఇట్లాగా ప్రెస్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కింది. వీటిని స్లోగా తీసేసి ఆయిల్లో వేసుకున్నాం. ఇట్లాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు చేతితో కూడా చేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు అంతా ఈక్వల్గా అంతా కుక్ అవుతుంది, బాగా క్రిస్పీగా ఉంటాయి. బాగా ఫ్రై అయ్యాయి. మనం ఒక ప్లేట్లో టిష్యూ పెట్టుకుని దాంట్లో వేసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ అనేది పీల్చేస్తుంది. టేస్టీ క్రిస్పీ పప్పు చెక్కలు రెడీ. ఇవి ఈవినింగ్ టైము స్నాక్స్గా చాలా బాగుంటాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్కి శ్వేతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.